హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నందుస్ కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో రవ్వ కేసర్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ కొలతలతో గనుక రవ్వ కేసర్ని చేశారంటే అద్భుతంగా ఉంటుందండి. చాలా సాఫ్ట్ టెక్స్చర్తో చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. వంట రాని వాళ్ళు కూడా సింపుల్గా చేయగలిగే రవ్వ కేసరి స్వీట్ రెసిపీ ఇంట్లోనే ఈజీగా సింపుల్ ప్రాసెస్లోనే చేసుకోవచ్చండి. ఇలా ఈ రవ్వ కేసర్ని ఇంట్లోనే ట్రై చేసి చూడండి, చాలా పర్ఫెక్ట్గా చేసేస్తారు మీరు. ఈ రవ్వ కేసరి చేసుకోవటానికి ముందు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేయండి. అలాగే రవ్వ ఏ కప్పుతో అయితే నేను తీసుకుంటున్నానో అదే కప్పుతో నార్మల్గా ఇంట్లో చేసుకునే వంట ఆయిల్ని సగం వేస్తున్నానండి, 1/2 కప్పు. ఈ ఆయిల్ వేయటం వలన రవ్వ కేసరి రెడీ అయిన తర్వాత గట్టి పడకుండా ఉంటుంది. తర్వాత జీడిపప్పును, కిస్మిస్ను, బాదంను దోరగా వేయించుకోవాలండి. దోరగా వేయించుకున్న తర్వాత వీటిని పక్కకు తీసేసుకోవాలి. అదే ప్యాన్లోకి 1 కప్పు రవ్వను యాడ్ చేసుకోవాలి. రవ్వని యాడ్ చేసిన తర్వాత మంటని సిమ్లో పెట్టుకొని రవ్వని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ రవ్వ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటేనే రవ్వ కేసరి అనేది అంత టేస్టీగా ఉంటుంది. ఈ బొంబాయి రవ్వని కనీసం 5 నుంచి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలండి. ఈ రవ్వ వేగేలోపు వేరే బర్నర్ మీద రవ్వ తీసుకున్న కప్పుతోనే, రవ్వ 1 కప్పు తీసుకున్నాం కదా, అదే కప్పుతోనే 4 కప్పుల వాటర్ని తీసుకోవాలండి. తర్వాత 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకొని నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ ఫుడ్ కలర్ని నేను వేసుకున్నాను. కావాలంటే మీరు కుంకుమ పువ్వు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ వాటర్ని బాయిల్ అయ్యేంత వరకు సన్నని మంట మీదనే పెట్టి మరిగించండి. నెక్స్ట్ ఈ రవ్వ వేగిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఈ రవ్వ లైట్ గోల్డెన్ కలర్ వచ్చింది కదా, నెక్స్ట్ ఇందులోకి మనం మరిగించుకున్న వాటర్ని ఇందులోకి యాడ్ చేసుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మంటని సిమ్లో పెట్టుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. రవ్వ అనేది బాగా వేగింది, నీళ్లు కూడా మరిగించిన నీళ్లు కాబట్టి రవ్వ ఎక్కడ ఉంటలు కట్టదు అండ్ స్మూత్గా మెల్ట్ అయిపోతుంది రవ్వ అనేది. ఇలా బాయిల్ చేసిన నీళ్ళను వేసిన తర్వాత 2 to 3 మినిట్స్ ఉడికించుకుంటే బాగుంటుందండి. ఆ తర్వాత రవ్వ అయితే ఏ కప్పుతో మనం తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పుని షుగర్ని యాడ్ చేసుకోవాలండి. ఈ రవ్వకి 1.5 కప్పుకి కరెక్ట్గా సరిపోతుంది. షుగర్ కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఇంకా 2 స్పూన్లు యాడ్ చేసుకోవచ్చు. ఇలా స్వీట్నెస్ కోసం మనం షుగర్ని యాడ్ చేసాం కదా, షుగర్ని అవాయిడ్ చేసేవాళ్ళు కావాలంటే బెల్లంని కూడా యాడ్ చేసుకోవచ్చు. బెల్లం అనేది షుగర్ కంటే 2 టేబుల్ స్పూన్లు ఎగస్ట్రా యాడ్ చేయాలండి, అప్పుడు సరిపోతుంది స్వీట్నెస్ అనేది. నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు, బాదంని, కిస్మిస్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసిన తర్వాత మరో 2 నిమిషాలు ఇది ఈ విధంగా కుక్ చేసుకోవాలండి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించేయండి. అండ్ అమృతంలా ఉండే ఈ రవ్వ కేసరి రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ కొలతలతో కినా చేసుకున్నారంటే ఈ రవ్వ కేసరి అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. చూస్తున్నారు కదా, నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదండి. నోట్లో పెట్టుకున్నారంటే వెన్నలా కరిగిపోతుందండి, అంత బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం అండి, ఈ కొలతలతో ఈ విధంగా మీ ఇంట్లో రవ్వ కేసరిని ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది.